పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంపై పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఎల్ఎన్జీ సరఫరా తగ్గించింది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీంతో ప్రస్తుతం 50% సామర్థ్యంతోనే నడుస్తుంది రామగుండం ప్లాంట్. 3850 టన్నుల యూరియా ఉత్పత్తి గాను కేవలం 1600 టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రామగుండం ప్లాంట్ వార్షిక లక్ష్యం 12,70,000 మెట్రిక్ టన్నులుగా ఉంది. అయితే 33 మెగావాట్ల సామర్థ్యం గల క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ లో విద్యుత్ ఉత్పత్తికి రోజుకు 2 మెట్రిక్ మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంది. ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రామగుండంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎరువుల కర్మాగారాలకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారంపై పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఎల్ఎన్జీ సరఫరా తగ్గించింది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీంతో ప్రస్తుతం 50% సామర్థ్యంతోనే నడుస్తుంది రామగుండం ప్లాంట్. 3850 టన్నుల యూరియా ఉత్పత్తికి గాను కేవలం 1600 టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు.